దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానం మీతోనే దేవుడు మాట్లాడుతున్న మాట బహు శ్రద్ధగా ఆలకించండి. ఈరోజు మీలో చాలామంది మా పరిస్థితి ఏమిటో, ఎట్లా ఉంటుందో ఏమో, ఆర్థికంగా చూస్తే ఈ రకంగా దెబ్బతినున్నాం, ఆరోగ్యపరంగా చూస్తేనేమో ఇబ్బందిగా ఉంది, కుటుంబ పరిస్థితులు చూస్తే చాలా బాధగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో పిల్లల పరిస్థితి ఏమో ఎట్లా ఉంటుందో ఏంటో అని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. మీతో ప్రభు అంటున్న మాట ఏమిటనంటే, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వాక్యంలో, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించును అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నాడు. మీకు మళ్ళా జాగ్రత్తగా వినండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారి అందరినీ యెహోవా ఆశీర్వదించును. ఇక్కడ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట. మీరు ఈ లోకంలో ఆర్థికంగా దెబ్బతిన్నారేమోలే, అలాగే ఆరోగ్యంగా కాస్తంత ఇబ్బంది పడుతున్నారేమో, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. ఒక సంగతి మర్చిపోకండి, మీరు దేవుని బిడ్డలనే సంగతిని మర్చిపోకండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక దేవుడు మీతో అంటున్న మాట ఏమిటనంటే, మిమ్ములను మీ బిడ్డలను కూడా దేవుడు దీవిస్తాడంట. ఈ రకంగా ఈ లోకంలో చాలామంది దీవించబడ్డారండి. రాబో రోజుల్లో మీరు మీ బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. అది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది ఆ ఆశీర్వాదం. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. అంతేకాదు, ఇక్కడ ఏమంటున్నాడనంటే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, మిమ్మల్ని మీ బిడ్డలను కూడా ఆయన వృద్ధిలోనికి తెస్తాడండి. కాబట్టి దేనిని గురించి చింతపడద్దు, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టడనే సంగతిని మనసులో పెట్టుకోండి. అవును ప్రియులారా, ఎదురవుతాయి శ్రమలు ఎదురైనప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. ఏమిటో తెలుసా? మీరు క్రీస్తులో ఇంకా బలపడతారు. దేవుని మీద మీ విశ్వాసం ఇంకా పెరుగుద్ది. ఈ విశ్వాసం ఎప్పుడైతే పెరిగిందో ఆశీర్వాదం అనేది ఆకాశ మహాకాశములను దాటుకొని, ఆ రోజుల్లో మన్నా గనుక ఎలాగైతే అంతరిక్ష ద్వారములు తెరవబడి దేవదూతలు తినే ఆహారం భూమి మీద మనుషులకు ఎలాగైతే అందిందో, ఈరోజు నా దేవుని సహాయం కూడా మీకు అలాగే అందుద్ది. నమ్మితే కనులు ముయ్యండి, నా దేవుని సహాయం మీకు అందేలాగా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. మీరు దీవిస్తారనే ఆశతో ప్రభా, మీరు ఆదరిస్తారనేటువంటి విశ్వాసముతో నీ పిల్లలందరూ మీ వైపు కనిపెట్టుకుని ఉన్నారు నాయన. మీరు కృప చూపి ఆదరించమని, కార్యములతో తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. షలోమ్. ఈ సహోదరి పేరు రత్నమ్మ. ఈమె గోయిని దీని నుంచి రావడం జరిగింది. ఈమె సాక్ష్యం ఏంటంటే, విపరీతంగా తలపోటు వస్తూ ఉంటుందట. గత 2 సంవత్సరాలుగా ఆ తలనొప్పితోటి బాధపడుతూ ఉంది. తలలో ఉన్న నరాలను చేతులతో పట్టుకుని లాగేస్తున్నట్టు బాగా అంత నొప్పి వస్తూ ఉంటుందట. అలాంటి ఈమె హాస్పిటల్ చూపించుకుంటే డాక్టర్లు ఏవో మెడిసిన్ ఇస్తున్నారు, కానీ ఆ నొప్పి తగ్గడం లేదు, ఏ ప్రాబ్లం లేదంటున్నారట. ఈమె డాక్టర్లు చూపించినా సరే ఆ నొప్పి తగ్గడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటే, వీళ్ళ ఊరి నుంచి ఒక సహోదరి మన ప్రార్థనకు వస్తుందట. ఆమె చెప్పిందట, అమ్మా నువ్వు నాతో పాటు ప్రార్థనకు రా నంద్యాల, అక్కడ దైవజనుడు క్రీస్తు రాయబారి గారు అనే ఒక పాస్టర్ గారు ఉంటారు, ఆయన చేత నీకు ప్రార్థన చేయిస్తాను, దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, విశ్వాసంతో ఈమెకు చెప్పడం జరిగిందట. నేను అక్కడికి వెళితే నాకున్న ఈ సమస్యని దేవుడు తీసివేస్తాడన్న విశ్వాసంతో ఈమె ఈ ప్రార్థనకు వచ్చిందట. వచ్చిన మొదటి నెలలోనే ఈమెకున్న సమస్యను దైవజనునికి చెప్పడం జరిగింది, క్రీస్తు రాయబారి గారికి. ఆయన ఈమె తలపైన చేతులుంచి ప్రార్థన చేశారట. ఆశ్చర్యకరుడైన దేవుడు 2 సంవత్సరాలు బాధించిన ఆ తలనొప్పి ఆ మరుసటి నెల నుంచి ఏమైపోయిందోనయ్యా, తలనొప్పి అంటూ లేదు, ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి ఈరోజు సాక్ష్యం చెప్తూ ఉంది. కృతజ్ఞతగా 5,000 రూపాయలు టీవీ పరిచర్య కూడా ఇచ్చానని చెప్పేసి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈమె పట్ల దేవుడు చేసిన ఈ స్వస్థత కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సహోదరి గోవిందిని నుంచి రావడం జరిగింది. ఈమె పేరు ఆనందమ్మ గారు. 3 ఏళ్లుగా గర్భసంచికి సంబంధించి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారట. మందులు వాడుతున్నా అది నయం కాక బాధపడుతూ ఉన్నారు. వీళ్ళ అక్కగారు చెప్పారు, ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతావు హాస్పిటల్ చుట్టూ, నా వెనుక
దైవజనుడు క్రీస్తు రాయబారి గారి దగ్గరికి నేను తీసుకుని వెళ్తాను రా, అక్కడ ప్రార్థన చేస్తారు, దేవుడు నీ పక్షంగా కార్యం జరిగిస్తాడని చెప్పేసి వీళ్ళ అక్క చెప్పిన మాటను బట్టి 4 మాసాలుగా విశ్వాసంతో నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది. గత నెలలో వీరు ఒక తీర్మానం చేసుకున్నారు, అయ్యా నన్ను బాగు చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా, మీ పని కొరకు ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకుంటారు, సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పేసి గత నెలలో వీరు తీర్మానం చేసుకుని టీవీ పరిచర్యకు నేను వచ్చే నెలలో వాడబడతానయ్యా అని చెప్పేసి చేయెత్తానండి. ఆనాటి నుండి నాకున్నటువంటి బాధ ఎటుపోయిందో పోయింది. మరలా నేను వెళ్ళి ఎక్కడైతే చూపించుకుంటున్నానో అదే ప్లేస్లో పరీక్షలన్నీ కూడా చేయించుకుంటే నా గర్భసంచిలో ఇన్ఫెక్షన్ లేదని నార్మల్ రిపోర్ట్ వచ్చింది. 3 ఏళ్ళుగా పడుతున్న నా బాధ ఏదైతే ఉందో నాలో ఇప్పుడు లేదు, దేవుడు దానిని మటుమాయం చేశాడు. అందును బట్టి సాక్ష్యం పంచుకొని ఈరోజు ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు వచ్చి ఉన్నాను. నేను అనుకున్న తీర్మానం మొక్కుబడి తీర్చుకొని ఉన్నానని చెప్పేసి ఆనందమ్మ గారు గోవిందుని నుంచి మన మధ్యకు వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్,
పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు.